హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఒక చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి, నీట్గా వాష్ చేసుకొని. సో దానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్. దెన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్. దెన్ 2 టేబుల్ స్పూన్స్, ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుంటున్నాను. ఈ మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని ఫుల్గా మ్యారినేట్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను. మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక 1 hour to half an hour వరకు మినిమం ఉంచాలి. ఇదంతా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి, సో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకుకి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నేను యాక్చువల్లీ ఆనియన్ వేగిన తర్వాత వేసుకున్నాను. మీకు కావాలంటే మ్యారినేషన్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2-3 minutes మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా ఫ్రై అయ్యేదాకా, కొంచెం ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వండి. కొంతసేపు అయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసి ఒక 1 full టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇంకా మగ్గనిచ్చాక ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి. అలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని వేడివేడిగా రోటీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది చికెన్ కర్రీ. అంతేనండి, వెరీ ఈజీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.